కోట్ల మంది వీక్షించే అసెంబ్లీనే ఒక కంట్రోల్గా నడిపిన మీరు ఒక చిన్న నియోజకవర్గాన్ని కంట్రోల్గా నడపలేరని ఎలా అనుకున్నారు? అసలు ఇవన్నీ కాదు, బలమైన కారణం అయితే ఏదో ఉంది. సురేష్ రెడ్డి గారి ఓటమికి బలమైన కారణం అయితే ఏదో ఉంది, ఎక్కడో మైనస్ జరిగింది, దీనివల్లే ఓడిపోయారు. అయితే కోట్ల మంది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అసెంబ్లీని చూస్తుంటారు. ఆ దాన్ని కూడా అసలుకి గాడిని తప్పుతున్న అసెంబ్లీని కూడా ఒక్క వైపులోనే మీ చాతుర్యానంతా ప్రదర్శించి మళ్ళీ గాడిన పెట్టారు. అలాంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అసలుకి గందరగోళమైన అసెంబ్లీలను కూడా అలాంటి పరిస్థితి నుంచి ఎంతో సౌమ్యంగా వ్యవహరించే ప్రజాస్వామ్యంలోని ప్రజలను గాడిన పెట్టే పరిస్థితిలో మీరేం వైఫల్యం చెందలేరు. కానీ మీ ఓటమికైతే ఏదో బలమైన కారణం ఉంది, మీరు బయట చెప్పడం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. లేదు, అటువంటి అంత రహస్యం ఏం లేదు. ఎందుకంటే దానికి కారణం నేను ఇప్పుడే చెప్పాను కదా, ఆ 2 సార్లు కూడా జిల్లాలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వాతావరణం వచ్చాయి. నేను ఒక్కడిని ఓడిపోవటం కాదు, అందరూ ఓడిపోయారు. కాబట్టి దాన్ని మనం స్వీకరించాలి. అప్పుడప్పుడు అది బలమైన తెలంగాణ వాదం ఆడ ఉండే. మీరు అసెంబ్లీని ఎట్లయితే నడిపించానని చెప్పారో, నాకు తెలంగాణ వాదం వచ్చినప్పుడు తెలంగాణను కూడా అఖిలపక్షంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించింది నేనే. 2012లో చివరి అఖిలపక్ష మీటింగ్లో, ఆ రోజు అది చివరి అఖిలపక్ష మీటింగ్ అని చెప్పారు. దాంట్లో తెలంగాణ ప్రాంతం నుంచి మా పార్టీ వాళ్ళు నన్ను పంపారు తెలంగాణ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా, వారి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి. ఆ మీటింగ్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉంటుంది, తెలంగాణ ప్రకటన నెల రోజుల్లో చేస్తుంది అని అంత ధైర్యం తెలంగాణ ప్రజలకు ఇప్పించాను కాంగ్రెస్ పార్టీ ద్వారా. అంటే నాకెంతో సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నేను కేవలం శాసనసభకే పరిమితం కాకుండా రాజకీయ వాతావరణంలో వచ్చినప్పుడు, రాజకీయ ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా పార్టీకి బలంగా నిలిచాను, పార్టీకి అండగా నిలిచాను, పార్టీకి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ మేము కొన్ని ఒప్పందాలు చేయించాం. అందుకే కదా ఇప్పుడు మీరు 2012లో ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాదు దట్ సోనియా గాంధీ గారు ప్రకటన చేశారు కాంగ్రెస్ ఇస్ ఫర్ తెలంగాణ అని. అంతకు మొదలు ప్రతి ఒక్కసారి టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, మిగతా వాళ్ళు కానీ మీదేంటి, మీ ఒపీనియన్ ఏంటి, మీ వాదన ఏంటి, చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు, చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు అని ప్రతి మీటింగ్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. కానీ ఆ 2012 అఖిలపక్ష మీటింగ్ డిసెంబర్ 25-26 తేదీన జరిగిన మీటింగ్లో కాంగ్రెస్కి స్పష్టత తీసుకొచ్చింది. ఆ మీటింగ్లో ప్రతినిధిగా నేను వెళ్ళాను. సో కావున ఇటు తెలంగాణ వాదానిపైన కూడా చాలా స్పష్టంగా వినిపించాను. కానీ ఓటమి అన్నప్పుడు కారణాలు ఉంటాయి. దాన్ని ఒక్క కోణ నుంచో ఇంకేదో కోణ నుంచో నేను తక్కువని అనుకునటం కూడా తప్పే, లేకుంటే నేను ఎట్లా ఓడిపోతా అని భావించడం కూడా తప్పే. ఎందుకంటే దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంది ఇది బలం. దానికి నేనే ఉదాహరణ. మీ దృష్టిలో సురేష్ రెడ్డి ఇంత మంచివాడు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ద్వారా ఓడిపోయాడంటే సురేష్ రెడ్డి తప్పువాడని కాదు, ఇంకొక వారికి అవకాశం ఇస్తాం. ఆయన కూడా సురేష్ రెడ్డి కంటే మంచిగా ఎదుగుతాడని ఆశించారేమో ప్రజలు. కాబట్టి అటువంటి అవకాశాలు వచ్చాయి. ఇలా అనుకుంటూ పోతే ప్రతి ఏటా కొత్త వారు వస్తుంటారు. 2009లో మీ మేనత్త గారు వచ్చారు, 2014లో జీవన్ రెడ్డి గారు, చిన్న కార్యకర్తతో ప్రారంభమైన ఆయన కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీ మీద వచ్చి మంచి మెజార్టీతో గెలిచారు. తర్వాత ఇక 2019లో కొత్త వ్యక్తులు వస్తుంటారు. అంటే సురేష్ రెడ్డి గారు 4 సార్లు గెలిచారు కదా అక్కడ, ఈసారి కొత్త వ్యక్తి అనుకుంటే సురేష్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి? క్వశ్చన్ మార్కేనా? క్వశ్చన్ మార్క్ ఏమి ఉండదులే, క్వశ్చన్ మార్క్ ఏం లేదు. మీరు అన్నట్టు ఒక దానిపైన కూడా తప్పనిసరిగా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు. సో నేను నా పాత్ర మాత్రం తప్పనిసరిగా ప్రజల కళ్ళల్లో నిండే విధంగా నేను పని చేస్తూనే ఉండాలి, చేస్తున్నాను, చేసే ప్రయత్నం చేస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.